హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను ఇక్కడ శ్రీ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల్ వెంకట్రావుపల్లి విలేజ్ నుంచి ఇక్కడ రంగనాయక స్వామి వెలిసిన ఆలయంకు వచ్చినాం. ఇక్కడ రంగనాయకుల గుట్ట అని ఉంటుంది. ఈ రంగనాయక గుట్ట విశిష్టత ఏంటంటే ఇక్కడ ఆ కాలంలో ఈ గుట్టకాడికి వచ్చి మునుస్వాములు ఋషులు ఇక్కడ తపస్సు చేసి ఉండేవారట. అక్కడ ఉండగా ఇక్కడ రంగనాయక స్వామిని వెలిసి ఉన్నాడు. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఈ గుట్టపైన మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. ఈ గుట్టపైన చూస్తే చుట్టూ వాతావరణం ఎట్లుంటుందంటే ప్రశాంతమైన వాతావరణం, పచ్చని చెట్లు, పచ్చని పొలాలు, ప్రకృతిని ఆహ్లాదకరించే విధంగా ఉంటుంది. చల్లటి వాతావరణం, ఈ గుట్టపైన కూర్చుంటే కూడా చల్లటి వాతావరణం ఉంటుందని ఈ గ్రామస్తులు తెలుపుతున్నారు. వీళ్ళు ఇక్కడ ఈ ఆలయం మొక్కిన మనం ఏవైతే మొక్కుతామో ఆ మొక్కిన కోరికలు దృఢంగా నెరవేరుతాయన్న విశ్వాసం ఉన్నది అని చెప్పి ఇక్కడ వీళ్ళు చెప్పారు. ఒకసారి చూద్దామని వచ్చినాం. ఇక గుట్ట పైకి అయితే ఇక పోదాం రండి. మళ్ళా అంటే గణదీపం వీడికి మెట్లు అయిపోయినాయి. ఇక సాప్త వైపు చదువుతూ మెల్ల గుట్టలు ఆలియా. చాలా పెద్దగా ఉంటుంది గుట్ట. మరి ఈ గుట్ట వాళ్ళకి చిన్నదాన్ని ఎత్తుకుని కదా. ఇది రంగనాయకుల గుట్ట దేవాలయం. గుట్ట చిన్నది, కొండ పెద్దగా ఉన్నది. ఇది రంగనాయకుల గుట్ట, రంగన స్వామి దేవాలయం. పైన గుట్ట ఎక్కి గండ దీపం ఉంటుంది, దీపం ముట్టిస్తారు. అది ఎప్పుడు దీపం వెలుగుతుంది. ఆ పైకి వెళ్ళు దారి అయితే ఈ పక్క సందులోకి ఎంచే లోపలికి పోవాలి. కానీ ఎండలు బాగున్నందున ఎక్కలేని పరిస్థితి. ఇట్లా పోవాలి, ఈ సందులోకి ఎంచే పోవాలి. చిన్నమ్మ అయితే ఎక్కి అయితే అలసిపోయింది, కూర్చున్నది ఇక మినిమూలంగా. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇది రంగనాయకుల స్వామి విగ్రహాలు. లక్ష్మీనారాయణోభ్య నమః, శ్రోభ్య నమః, వాణి హిరణ్య గర్భోభ్య నమః, వైష్ణోభ్య నమః, సీతారామోభ్య నమః. అన్న బకెట్ నీళ్ళు
విశ్వాకారం ఏకవర్ణం మీరే ఫాస్ట్ ఎక్కిరు కదా ఈ చెల్లి కంటే ఫాస్ట్ ఎక్కిన అక్క అక్క పెట్టు మమ్మ పెట్టు అయ్యగారు ఈయనే అన్న గీతం వచ్చిందా మా మామ చెయ్యుపుతాడు మా మేనమామ ఆర్మీ గుట్ట పైన చూస్తే మొత్తం ప్రకృతి అందాలు కనబడతాయి ఇగో ఇది ఒక చెరువు లెక్క ఉంటుంది చిన్న చెరువు లెక్క ఇవన్నీ కథ నాకుంటాయి పల్లె ప్రకృతి అందాలంట పల్లె ప్రకృతి అందాలు అన్న చందాలు ఈ గుట్టపైకి వస్తే మాత్రం ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది ప్రశాంతమైన వాతావరణం ఓ రకంగా ఉంటుంది చల్లటి వాతావరణం పుట్టెంటికెళ్ళి లెక్క ఎంటికెళ్ళి తీసి ఆ మొత్తానికి అయితే వీడికి రెండోసారి మూడోసారి ఇక ముఖమేడ పెట్టింది అంటే ఇగో ఇట్లా పోవాలి ఈ గుట్ట మీదకి ఎక్కాలి ఇక ఇక వీళ్ళు ఎక్కే ప్రయత్నం చేస్తారు కానీ మరి ఏమో చూడాలి ఇక ఈ లోపలికి అయితే వచ్చినాం ఇక గుట్ట ఎక్కాలంటే ఇగో పైకి పైకి ఎక్కాలి అగో ఇక మా అన్న అయితే మొత్తానికి అయితే ఎక్కిండు వద్దనంగా ఎక్కిండు గాలి వాతావరణం ఉంటుంది జాగ్రత్త అంటే ఇండే ఎక్కడైతే ఎక్కిండు రంగనాయక సాయి ఉన్నాడు మనకు అన్న ఏమీ కాదు కోరిన కోరికలు కోరుతాయి నెరవేరుతాయి బాబాయ్ ఎక్కిండు ఇక దిగుతా ఉన్నాడు ఇక్కడ ఈ పురాతన పూర్వం ఒక 100 సంవత్సరాల క్రితము ఇక్కడ ఒక యోగి తపస్సు చేస్తుండేనంట ఇక్కడ వాస్తవం ఈ గుట్ట ఋషి పేరు రంగనాథ స్వామి ఋషి పేరు ఆయనే రంగనాయక స్వామిగా వెలిసింది ఇక్కడ మొక్కులు చెల్లించుకున్నారు ఇక నైవేద్యం ఒక్కొక్కరు అయితే పంచుకుంటారు నైవేద్యం అంత మా తమ్ముడు మా కుటుంబం ఇదంతా